హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా లోటస్ ఇన్విజిబుల్ చైన్ ప్లస్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. అంటే దానికోసం గోల్డ్ బేస్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. దానికి ఇట్లా గ్లూ అప్లై చేసి ఐపిన్ ఉంటుంది కదా, అట్లా అటాచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టు అట్లా గ్లూ ఎక్స్ట్రా అప్లై చేయాలి, నన్ను సైడ్కి రావు. అందుకని ఇప్పుడు ఆ గ్లూ ఆరిపోయేలోపు మనం ఇయర్ రింగ్స్ చేసుకుందాం. ఇయర్ రింగ్స్ కోసం నేను OHP షీట్ తీసుకున్నాను. ఇట్లా గ్లూ అప్లై చేసుకొని ఇవి 8K మ్యాట్ కుందన్స్ ఐ షేప్వి ఇవి స్టిక్ చేసుకున్నాక కింద లీవ్స్ కోసం నేను మూన్ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను, గ్రీన్వి. పైన మళ్ళీ గ్లూ అప్లై చేసి ఇట్లా కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. కింద అయితే 3mmవి గ్లాస్ కుందన్ యూస్ చేశాను. సేమ్ ఇలానే సెకండ్ వన్ కూడా చేసుకోవాలి. సేమ్ అలానే ఇప్పుడు గ్లూ అప్లై చేసుకొని 8K ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని స్టిక్ చేసుకోవాలి. ప్రాసెస్ మొత్తం సేమ్, కాకపోతే లాకెట్కి ఇట్లా పైన అది ఉండాలి కదా, అందుకని నేను ఇట్లా గోల్డ్ బేస్ తీసుకున్నాను. గోల్డ్ బేస్ అవైలబుల్గా లేని వారు OHP షీట్ మీదే ఫస్ట్ ఫ్లవర్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఐపిన్ అటాచ్ చేసి పైన వ్యాక్స్ షీట్ ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు. సేమ్ అలానే వేరే కలర్స్ కూడా చేస్తున్నాను. రెడ్ చేశాను కదా, ఇది వైట్ది గ్లాస్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్, జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ చేశాను. చూసారు కదా, ఇయర్ రింగ్స్ కూడా వైట్వి మ్యాచింగ్ ఉండాలి కదా. ఇప్పుడు ఇది మొత్తం గ్లూ అంతా స్టిక్ అయినాక ఇట్లా నీట్గా స్మాల్ కట్టర్ తీసుకొని కట్ చేసుకోండి. ఇది స్వింగ్ కట్టర్ అంటారు, మిషన్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు. నార్మల్ ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. చూడండి, ఫినిషింగ్ నీట్గా ఉంది, ప్లస్ పైన హుక్లా వచ్చింది కదా ఇన్విజిబుల్ చైన్లోకి, అందుకని నేను గోల్డ్ బేస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇయర్ రింగ్స్వి కూడా అంతే నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ స్టడ్ అటాచ్ చేసుకుందాం. దీనికి గ్లూ అప్లై చేసుకొని బ్యాక్ సైడ్ స్టడ్ పెట్టుకోండి. అది నార్మల్గా ఇలా అయినా వదిలేసినా ఓకే, లేదంటే వ్యాక్స్ది షీట్ ఉంటే అది పెట్టుకోండి. ఇది అవైలబుల్గా లేని వాళ్ళు బకరం క్లాత్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్ ప్రిపేర్ చేద్దాం. నేను గేర్ వైర్ని 18 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే లాక్ బీడ్ ఎక్కించుకోవాలి, తర్వాత గోల్డ్ది ఒకటి పెద్దది బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. మీ దగ్గర ఏ బీడ్ అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చు. తర్వాత లాకెట్, తర్వాత మళ్ళీ గోల్డ్ బీడ్ ప్లస్ లాక్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఆ లాక్ బీడ్స్ని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో హుక్ అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే 2 లాక్ బీడ్స్ ఎక్కించుకోవాలి. తర్వాత ఇట్లా హుక్ని చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా అంతే 2 లాక్ బీడ్స్ ఎక్కించుకొని ఇది అడ్జస్టబుల్ది ఉంటుంది కదా చైన్, అది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది, ప్లస్ చాలా మంచిగా ఉంటుంది పెట్టుకుంటే.
చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ది కూడా అంతే, సేమ్ ప్రాసెస్. నీట్గా కట్ చేసుకొని ఫస్ట్ ఎలా చేసామో ఇది కూడా అలానే. మీకు ఎవరికన్నా ఇది నచ్చి మీరు పర్చేస్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో నాది క్యాటలాగ్ లింక్ ఇస్తాను. ప్రతిదీ డీటెయిల్గా ప్రైజెస్తో సహా అన్నీ మెన్షన్ చేసి ఉంటుంది. మీరు డైరెక్ట్ అందులోకి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకేమన్నా న్యూ డిజైన్స్ ఏమన్నా కావాలంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సెకండ్ వన్ కూడా కంప్లీట్ అయింది. ఇలానే ప్రెజెంట్ అయితే 4 అవైలబుల్గా ఉన్నాయి కలర్స్. నేను అన్నీ చూపిస్తాను, ఒకసారి చూడండి లాస్ట్లో. మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి.